ఓకే ఏం మాట్లాడాలి తీసుకో అదిగో తీసుకో పేరు అయితే పేరు చెప్పు పేరు చెప్తే ఇస్తా తమ్ముడు ఎత్తుకోమని చెప్తారు బాగా చెప్పేస్తాను ఎత్తుకోమని తీసుకో 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 మళ్ళీ ఇవ్వండి తీసుకో సరే బాయ్ బాయ్ మా నారాయణ సార్ వాళ్ళ కూతురు మేడం సైకిల్ గుర్తు కొట్టేది మా నాన్నగారు మీకు అమ్మా వచ్చిందా సైకిల్ గుర్తుకి కొట్టేసి మా నాన్నగారు రండి మేడం తప్పకుండా సైకిల్ గుర్తు కొట్టేసి మా నాన్నగారిని ఇచ్చారు కదా చాక్లెట్ తింటావా సైకిల్ గుర్తు కొట్టేది మా నాన్నగారిని ఇచ్చారు కదా తప్పకుండా సైకిల్ గుర్తు కొట్టేసి మా నారాయణ సార్ వాళ్ళ కూతురమ్మా తప్పకుండా సైకిల్ గుర్తు కొట్టేసి మా నాన్నగారిని ఇచ్చారు కదా నారాయణ స్టూడెంటే కదా నమస్తే అండి తప్పకుండా సైకిల్ గుర్తు కొట్టేది మా నాన్నగారిని ఇచ్చారు కానీ కొట్టేయండి మా నాన్నగారిని ఇచ్చారు కానీ ఏంటి ఓకే కాంప్లీట్ తీసుకోండి తప్పకుండా బాగా సైకిల్ పెట్టండి గుర్తు కొట్టేసి కాంప్లీట్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ ఉందమ్మా చాక్లెట్ తీసుకో ఓకేనా ఒక నిమిషం పెడతావా మన సార్ వచ్చినప్పుడు అడగచ్చు కదా సరే సరే నువ్వు ఉన్నావు కదా రోజు ఉన్నావు నువ్వు అడగల మళ్ళీ వాళ్ళకి ఇచ్చారని అడుగుతున్నా వద్దు అర్థమైందా సరే మాట్లాడి ఇప్పిస్తారులే మేడం పాంప్లెట్ మాట్లాడి ఇప్పిస్తానండి తప్పకుండా సైకిల్ గుర్తుకి ఓటేసి మా నాన్నగారిని ఇచ్చారు కానీ ఓకేనా అది అందరికీ నమస్కారం అండి. నా పేరు షర్ని పొంగురు. నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈరోజు నేను 10th డివిజన్లో అరుంధతి వాడలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ మా నాన్నగారిని సపోర్ట్ చేస్తున్నానండి. ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకుంటానండి. కాలవ గట్టు పైన ఇల్లున్నాయండి. కాలువలో బురద చెత్త మురికి కంపు పట్టేసింది. ఒకటే అడిగానండి ప్రజల్ని, అమ్మ ఎవరు రావట్లేదా క్లీన్ చేయడానికి అని. ఎవరు రావట్లేదమ్మా, గత 4 ఏళ్ల నుంచి ఎవరు రావట్లేదని చెప్తున్నారు. అయితే ఇలా ఎలా ఉంటున్నారు, ఇక్కడ చాలా దుర్వాసన వస్తుంది కదా అంటే, అలాగే ఉంటున్నామమ్మా అని. నారాయణ గారు నాన్నగారు 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందిందండి. 47,000 హౌసెస్ టిట్కో ఇల్లు కట్టారు 8 monthsలో. ఆ ఇళ్ళన్నీ నిరుపేదల కోసమే కట్టారు. కానీ ఈరోజు ఆ ఇల్లు పరిస్థితి ఏంటి, ఆ ఇల్లు ఏమైపోయాయి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ ఇల్లు నిజంగా నిరుపేదలకి ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదండి. ఆ కాలువ గట్టుపైన ఉన్న ఇల్లుల్లో పిల్లలు పడిపోతున్నారు, కాలువలో దెబ్బలు తాకుతున్నాయి. అసలు ఇలా ఉందండి మన నెల్లూరు పరిస్థితి. మనమే చేసుకున్నాం ఇలా పరిస్థితి. ఇదొకటే కాదండి, మురికి నీళ్ళన్నీ ఎప్పుడైతే అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోతాయో అప్పుడు నెల్లూరు దోమల ఫ్రీ నగరం అవుతుందండి. 90% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అయిపోయింది టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి పేరు వస్తుందని ఇవన్నీ ఆపేశారండి. దాన్ని పక్కనే ఒక చెరువు ఉందండి, దాన్ని నెక్లెస్ రోడ్ చేద్దాం అనుకున్నారు. నెక్లెస్ రోడ్ చేసి టూరిజం చేద్దాం అనుకున్నారు, ఒక టూరిజం స్పాట్ లాగా చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏమైంది, ఒక్కసారి ఇవన్నీ గమనించి
మీరు రోడ్స్ పరిస్థితే తీసుకోండి, ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఎంత బాగా చేశారండి. నారాయణ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలు తిరిగి అక్కడున్న మనుషులతో మాట్లాడి అక్కడున్న టెక్నాలజీ చూసి ఇక్కడికి వచ్చి నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేస్తే ఎంతో బాగా అభివృద్ధి అవుతుంది అన్న గొప్ప సంకల్పంతో ఇవన్నీ చేశారండి. కానీ ఇప్పుడు ఏమయ్యాయి, ముస్లిం లేడీస్కి ఇబ్బంది అవ్వకూడదని ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ చేశారండి, గోషా హాస్పిటల్. ఇప్పుడు ఆ హాస్పిటల్ పరిస్థితి ఏంటి? అసలు ఆ హాస్పిటల్ ఓపెనే చేయలేదు. ఇదొక్కటే కాదండి, మనకి చాలా ఉన్నాయి. మీరు May 13th ఎలక్షన్స్ వస్తున్నాయండి, మీ చేతుల్లో ఉంది. నిజంగా మీకు నెల్లూరు అభివృద్ధి కావాలంటే, ఒక స్మార్ట్ సిటీగా కావాలంటే ఎమ్మెల్యేగా నారాయణ గారిని, ఎంపీగా విపిఆర్ గారిని గెలిపించండి. 2 ఓట్లు ఉంటాయండి, ఆ 2 ఓట్లు టీడీపీ పార్టీకి వేయండి. మనందరం కలిసి నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేద్దాం. అండ్ ఇదొకటే కాదండి, ప్రతి ఒక్కరికి రంజాన్ ముబారక్ అండి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. వాళ్ళ కష్టం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.